హైదరాబాద్ లోని కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇగ్నైట్ జూనియర్ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. ర్యాగింగ్ భరించలేక శ్రీకేతన్ అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు కుమారుడికి మృతికి కళాశాల నిర్లక్ష్యమే కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు కళాశాల వద్ద నిరసనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ వేధింపుల కారణంలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడికి 2:30 ఫస్ట్ ఇయర్ లో ఇగ్నైట్ కాలేజ్ జాయిన్ చేసినామండి. అప్పుడు ఈ యాజమాన్యం ఏంటంటే ఈ క్యాంపస్ లో 120 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, మాకు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు సార్ మా అబ్బాయిని. వాళ్ళ ఏమి రెస్పాన్స్ నైట్ మేము 2:30కు వచ్చినాం ఇక్కడికి. 2:30కు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడ ఏం చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఎలా చనిపోయాడు, అతను ఏంటంటే చనిపోయేంత పిరికి వాడైతే కాదు మా అబ్బాయి. మా అబ్బాయి 6 అడుగులు ఉంటాడు. కిటికీకి హ్యాంగింగ్ చేసుకొని ఇది చేశారు అంటున్నారు. మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి. దయచేసి మాకు న్యాయం కావాలి, యాజమాన్యము నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఏదైతే ఉందో ఆ ప్లేసు హ్యాంగింగ్ ప్లేసు మాకు చూపించాలి. దీనికి ఏంటంటే దీంట్లో సీనియర్స్ దీంట్లో తీసుకొచ్చి సీనియర్స్ ర్యాగింగ్ కూడా కొంచెం ఉందని చెప్పి మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆ సీనియర్స్ దీంట్లో లేరు. మేము జాయిన్ చేసినప్పుడు ఆ సీనియర్స్ ర్యాగింగ్, ఆ రూమ్మేట్స్ ర్యాగింగ్ వల్ల మా అబ్బాయి యాజమాన్యం దీని వల్ల చనిపోయారండి.